హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకు మరొక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఫ్రెండ్స్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ ఇంజనీరింగ్ సర్వీసెస్, వేరియస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఈరోజు విడుదల కావడం జరిగిందండి. జస్ట్ నౌ applications are invited online for recruitment to the post of assistant engineers in a various engineering sub services for total 35 carry forward and 155 vacancies in the scale. అంటే 35 అనేవి ప్రీవియస్గా ఉన్నటువంటివి, దానికి 155ను కలిపి మొత్తంగా విడుదల చేయబోతున్నారు. మరి పే స్కేల్ వచ్చేసి 31,460 నుంచి 84,970 వరకు అయితే వస్తుందంటే ఆల్మోస్ట్ మీకు ఒక 50 వరకు అయితే రావడం జరుగుతుంది. క్యాండిడేట్స్ విత్ ద ఏజ్ ఆఫ్ 18 to 42 years ఆన్ 1/7/2021 వరకు. ద క్యాండిడేట్ షెల్ అప్లై త్రూ ఆన్లైన్ ఓన్లీ. ఇక్కడ మనకు వెబ్సైట్ అయితే ఇచ్చారు. నేను ముందుగానే చెప్పాను ఫ్రెండ్స్, అందరూ కూడా వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అని చెప్పేసి. వన్ టైం రిజిస్ట్రేషన్ నుంచే కంపల్సరీగా మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియో లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. ఓకేనా? మరి లాస్ట్ డేట్ వచ్చేసి అయితే మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే దీనికి 21/10/2021 నుంచి 11/11/2021 లోపు అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఓకేనా? అప్లికెంట్ హూ డిజైర్ టు అప్లై ద అబోవ్ పోస్ట్ షెల్ లాగ్ ఇన్ ద కమిషన్స్ వెబ్సైట్ ఈజ్ ఆర్ హర్ ఓటీపీఆర్ నెంబర్. నేను ముందే చెప్పాను కదా, ఓటీపీఆర్ ఉంటేనే దీనికి మనమైతే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ అండి. ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూసేద్దాం మరి ఎందులో ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో మనకి ఒక ఉద్యోగాలు ఉన్నాయి చూద్దాం. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అయితే చూద్దాం. ముందుగా ఏఈ అండి, ఏఈ సివిల్ విభాగంలో ఏపీ, ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ సబార్డినేట్స్ మొత్తం 24 ఉన్నాయి. ఇందులో ఏఈఈఎన్వి ఎన్విరాన్మెంట్లో ఇన్ పిహెచ్ అండ్ ఎంఈ సబార్డినేట్ సర్వీసెస్ 6 ఉన్నాయి. ఏఈ సివిల్ పిహెచ్ ఇన్ ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎంపీఎల్ ఇంజనీరింగ్ 2 ఉన్నాయి. మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ చాలా మంచిదండి ఇది, ఇన్ ఏపీపీఎస్సీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎంపీఎల్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్ 2 ఉన్నాయి. ఏఈ సివిల్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీసెస్ 1 ఉంది. మొత్తము 35 అన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అండి, అంటే లాస్ట్ టైం మిగిలినవి. నెక్స్ట్ మరి ఫ్రెష్ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే 155 ఉన్నాయండి. మరి ఏ విభాగాల్లో ఉన్నాయో చూద్దాం. ఏఈ సివిల్ ఇన్ ఏపీ, ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ 68 ఉన్నాయి. ఏఈ సివిల్ మెకానికల్ ఇన్ ఏపీ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సబార్డినేట్ సర్వీసెస్ మొత్తము 34 పోస్టులు అయితే పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లో ఏఈ ఉద్యోగాలు ఉన్నాయి సివిల్ వారికి. నెక్స్ట్ ఏఈ సివిల్ ఆర్ మెకానికల్ ఇన్ ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీసెస్ 3 ఉన్నాయి. ఏఈ సివిల్ ఇన్ ఏపీ వాటర్ రిసోర్సెస్ సబార్డినేట్ సర్వీసెస్ 45 ఉన్నాయి. ఏఈ మెకానికల్ ఇన్ ఏపీ వాటర్ రిసోర్స్ 5 ఉన్నాయి. అంటే మొత్తం 155 పోస్టులకైతే. సో మరి ఇక్కడ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దామండి. సో చాలా ఇంపార్టెంట్ ఇవి. మరి అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ సివిల్ ఇన్ ఏపీ, ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్ కనుక చూసినట్లయితే LCE issued by the State Board of Technical Education and Training, AP or any qualification equivalent to, so thereto which are recognized by the SBTET అంటూ మనకైతే చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఆర్ మెకానికల్ ఇన్ ఏపీ పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ సబ్ సర్వీసెస్, దీనికి BE డిగ్రీ అండి, బ్యాచులర్ ఇన్ ఇంజనీరింగ్. ఓకేనా? నెక్స్ట్ BE డిగ్రీ ఇన్ మెకానికల్, సివిల్ లేదా మెకానికల్ ఆర్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా, ఏదైనా కూడా సో వారైతే అప్లై చేసుకోవచ్చు అంటూ మనకైతే తెలియజేశారు. USR LCE ఆర్ LME ఆర్ LAE ఆర్ LSE ఆర్ DEC డిప్లొమా యూజ్డ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, డిప్లొమా చేసిన వారు కూడా దీనికైతే ఎలిజిబుల్ అంటూ మెన్షన్ చేశారు. అసిస్టెంట్ ఇంజనీర్ అండి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో PH and ME సబార్డినేట్ సర్వీసెస్, 4 years degree in BE or BTech in environmental engineering or BE BTech AMIE civil from any university established అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడాన్ని చూడవచ్చు. ఓకేనా? యా. సో నోట్ అని ఇచ్చారండి, ఇక్కడ చూద్దాము. డిగ్రీ ఆప్టైన్ త్రూ డిస్టెన్స్ మోడ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ అంటూ మనకి ఇచ్చారండి. దేనికి? అసిస్టెంట్ ఇంజనీర్ ఎన్విరాన్మెంట్ విభాగంలో ఎవరైనా డిస్టెన్స్ మోడ్స్లో చేస్తున్నట్లయితే నాట్ ఎలిజిబుల్. Assistant engineers in endowment subordinate services must possess a
డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ సివిల్ ఆర్ మెకానికల్ ఇష్యూడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ఇష్యూడ్ బై ద ఆంధ్రప్రదేశ్ అంటూ తెలియజేశారు. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ పిహెచ్ ఇన్ ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎంపీఎల్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్ ఏ డిగ్రీ ఇన్ బి సివిల్ ఆర్ మెకానికల్ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇన్కార్పొరేటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ లేదా ఏఐసిటి అంటూ తెలియజేశారు. లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ కూడా ఎలిజిబుల్ అండి. డిగ్రీ ఫ్రమ్ బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేసిన వారు ఏ పాస్ ఇన్ ఏ సెక్షన్ ఏబి ద ఏఎంఐఈ ఇండియా సివిల్ ఎగ్జామినేషన్ అంటూ తెలియజేశారు. ఎల్సిఈ డిప్లొమా ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ డిప్లొమా ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. సో ఈ విధంగా అయితే కొన్ని ఇచ్చారండి. నెక్స్ట్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ అంటూ ఎల్ఈసి ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ లేదా ఏ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా అంటూ మనకు మెన్షన్ చేయడాన్ని చూడవచ్చు. అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీసెస్కి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అంటూ తెలియజేశారు. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ వారికి ఏపీ వాటర్ రిసోర్సెస్ సబార్డినేట్ సర్వీసెస్ మస్ట్ పాస్ డిప్లొమా ఆర్ బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ ఏ సెంట్రల్ యాక్ట్ అంటూ మనకైతే తెలియజేస్తారు. ఓకే, అసిస్టెంట్ ఇంజనీర్ మస్ట్ పాసెస్ ఏ డిప్లొమా ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా అంటూ మనకైతే తెలియజేశారు. ఓకేనా. సో రిజర్వేషన్స్ కూడా మనకైతే ఇక్కడ వర్తిస్తాయండి. ఓకేనా. సో ఏజ్ వచ్చేసి 18 to 42 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి ఇటీవల ఇవ్వడాన్ని మనమైతే చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. యా, ఇక చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ సిఎఫ్ వేకెన్సీస్ లిమిటెడ్ అయితే 10 years అండి. మరి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వరకు కూడా 10 years అయితే ఇవ్వడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా. యా, సిఎఫ్ వేకెన్సీస్ అంటే ఏంటి? క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కండి. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలు అంటారు వాటిని. క్యారీ ఫార్వర్డ్ అంటే ఏంటి? బ్యాక్లాగ్ ఉద్యోగాలు. ఎస్సీ ఎస్టీ వారి కోసం అండి 10 years వయోపరిమితి అయితే పెంచడానికి ఇక్కడ మనము చూడవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలండి మరి? సో ఫస్ట్ అయితే మీరు మీ యొక్క ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఏపీపీఎస్సీ రిలీజ్ చేసే ఎగ్జామ్కైనా కూడా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి. అందరు ఎవరైనా చేసుకున్నట్లయితే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. సో మీకు ఆ ప్రాసెస్ కావాలంటే కూడా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూస్తూ దాన్ని ఎంటర్ చేయండి. దాని ద్వారా అయితే మీరు అప్లై చేయవలసి ఉంటుంది. ఓకేనా. ఫీ వచ్చేసి ఎంత అండి మరి? అప్లికేషన్ ఫీ మస్ట్ పే 250 rupees అండి టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అండ్ 80 rupees ఎగ్జామినేషన్ ఫీ. అంటే మొత్తం ఎంత అండి? 330 rupees అయితే పే చేయాలి. హౌఎవర్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్. అంటే సో ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 250 రూపాయల ఎగ్జంప్షన్, కేవలం 80 రూపాయలు కట్టుకుంటే సరిపోతుందండి. ఓకేనా. యా, సో ఇదంతా కూడా ఇక మామూలే అండి. సో సిలబస్ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం ఒకసారి. ఇంజనీరింగ్ అభ్యర్థులకు మాత్రము మంచి అవకాశంగా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది బ్రేకప్ వేకెన్సీస్ అండి. సో ఏ జిల్లాలో ఎవరికి ఎన్ని బ్రేకప్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. నేను పీడిఎఫ్ ఇస్తానండి, నో ప్రాబ్లం. డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసేయండి. సో 13 జిల్లాల అభ్యర్థులు అందరూ కూడా ఎలిజిబుల్గానే చెప్పుకోవచ్చు. అందరూ కూడా అర్హులే వీటికి. యా, సో సిలబస్ కూడా ఇక్కడ ఉంటుందండి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండి. దీంట్లోనే కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. మన కరెంట్ అఫైర్స్ ఎవరైనా తీసుకుని వాళ్ళు ఉంటే తీసుకోండి, బాగా యూజ్ అవుతాయి మీకు. ఓకేనా. యా, దాంతోపాటు జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. పూర్తిగా తెలుసుకోవాలి అనుకునేవారు చివరిన ఉంటుంది, ఫుల్ వీడియో చూడండి. 150 మార్కులకు ఉంటుందండి పేపర్ 1. పేపర్ 2 సివిల్ అండ్ మెకానికల్ కామన్ డిప్లొమా స్టాండర్డ్ 150 మార్కులు. పేపర్ 3 ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సివిల్ కామన్ లేదా పోస్ట్ కోడ్ నెంబర్ 3 డిగ్రీ స్టాండర్డ్ 150 మార్కులు. మొత్తం 300 మార్కులకు గాను ఉంటుందండి. సో ఇక చూడండి ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ అయితే మెయిన్ రోల్ ప్లే చేస్తాయి ఫ్రెండ్స్. 15 మార్కులు అయితే వస్తాయి 150 మార్కుల్లో. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వారైతే మన కరెంట్ అఫైర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇటీవల జరిగినటువంటి అన్ని ఎగ్జామ్లో మ్యాక్సిమం ఆర్ఆర్బీలో కూడా చాలా మార్కులు అయితే దాంట్లో నుంచి రావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి. ఏ విధంగా పే చేయాలి ఏంటి అనేది మీకు వీడియో ఎండింగ్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా. సో ఇదండి. సో ఒకసారి మీరు దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. ఏజ్ చెప్పాను, ఎలిజిబిలిటీ చెప్పేశాను. ఓకేనా. రిజర్వేషన్ ఏంటి అని చెప్పేశాను. సో
ఎగ్జామ్ మోడ్ ఏ విధంగా ఉంటుందని చెప్పాను, ఇంగ్లీష్లోనే ఉంటుందండి. ఓకేనా, ఎగ్జామ్ అంతా కూడా తెలుగులో ఉండదు, మొత్తం కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలిసింది. సో చాలామందికి ఉన్నటువంటి డౌటు, సార్ మరి జూనియర్ అసిస్టెంట్ ఎప్పుడు అనేది. సో ఫ్రెండ్స్, దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకి జూనియర్ అసిస్టెంట్ మాత్రం కంపల్సరిగా ఈ నెలలో వచ్చే అవకాశం అయితే ఉందండి. ఓకేనా, చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరపున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము. సో చాలామంది చూస్తుంటారు. సో యూనిక్గా ఉంటాయి, అందరికీ తెలిసింది. దాదాపు 2 సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి. అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి. ప్రతి మ్యాగజైన్కి 25 రూపీస్గా ఉండేది, అందరికీ తెలిసిందే. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు, అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు. సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి, అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే చాలామంది, సార్ మాకు 6 months కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజైన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో దానికి తగ్గట్టుగానే 6 months మ్యాగజైన్ అయితే రూపొందించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్తో అండి. ఓకేనా, సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా 25 రూపీస్ అండి మంత్లీ మ్యాగజైన్కి. ఓకే, పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా. సో మరి 6 monthsకి అయితే యాక్చువల్గా 150 రూపీస్ అవుతుందండి. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, కేవలం 100 రూపాయలకు మాత్రమే ఈ యొక్క 6 months వ్యాలిడిటీ 6 months కరెంట్ అఫైర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందచేయడం జరుగుతుందండి, కేవలము 100 రూపాయలు మాత్రమే. మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి. ఏంటది, ఈ యొక్క మ్యాగజైన్ గనక తీసుకున్న వారికి ఏపీపీఎస్సి గ్రూప్ 4, ఓకేనా, ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 4 ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు 11 ఉన్నాయండి. ఓకేనా, ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్, గ్రూప్ 4 ఎగ్జామ్స్, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం 11 మోడల్ పేపర్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ మాకు ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రూప్ 4 ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం లేదు సార్ అన్నారనుకోండి. సో ఇంకొక ఆప్షన్ ఉందండి. ఏంటి, సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు 1995 నుంచి, ఓకేనా, 1995 నుంచి 2018 వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఆప్షన్ అండి, ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి, పోలీస్ వాటికి కదా, జస్ట్ 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా, అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. ఇక మోడల్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా. మరి ఈ యొక్క మ్యాగజైన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సింపుల్ అండి, దీనికి సంబంధించినటువంటి ఏంటి, గూగుల్ పే నెంబర్ కావచ్చు, ఓకే, ఫోన్పే నెంబర్ కావచ్చు, ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను. ఓకేనా, గూగుల్ డ్రైవ్ లింక్. సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి, అది చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి చూడండి. చాలామందికి తెలుసండి, దాదాపు 2000-3000 మెంబర్స్ అయితే మన ఏంటి మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటారండి. ప్రతి నెల 2 నుంచి 3,000 మంది అయితే తీసుకుంటారు. కొంతమంది తీసుకొని వారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు. ఓకేనా, వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగజైన్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఒకసారి చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూసిన వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు. ఓకేనా గైస్, సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ 2021 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అండి. సో జూలై టు జూన్ 2021 6 months అండి. ఈ మ్యాగజైన్కి మొత్తం ఇందులో 4000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి. 4000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, 4000 జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. ఓకేనా, ప్లస్ దీనికి 100 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజైన్ కనుక 6 months మ్యాగజైన్ కనుక తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి, ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోండి, మీరు జనవరి 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయి. ఫిబ్రవరి మంత్ 1 నుంచి 29 వరకు లైన్గా ఉంటాయి. ఓకే, మార్చ్
మార్చి 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయండి. వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి మిస్ కావు. 6 నెలలకు 6 నెలలు ఎవ్రీడే సింగిల్ డే ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి. అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ అసిస్టెంట్కి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు 1995 నుంచి 2018 వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి. సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం 2 ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో మరి గమనించాలి అందరూ కూడా. సో కేవలము 100 రూపీస్ అండి. మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే 150 రూపీస్ అవుతాయి, కానీ ఇక్కడ 100 రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి. 50% ఆఫర్ ప్లస్ దానితో పాటుగా. సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి. ఈ యొక్క గ్రూప్ 4 పేపర్లు కావచ్చు, ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి. అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందచేయడం అయితే జరుగుతుంది. దీనికి 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు. గమనించాలి, 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు. ఓన్లీ కరెంట్ అఫైర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్, ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ మంత్లీ వస్తాయి. ఓకేనా? సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు, ఓకే, జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి. ఇంకా మళ్ళీ చూడరు కదా, ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా, అంతే. ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి, మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి. ఓకేనా? మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.